అందరికీ నమస్కారం అండి. నా పేరు మహేష్. మనకు ఇప్పుడు ఏంటంటే ఒకే చెట్టు నుంచి 10 చెట్లను తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన సామాను ఒకటి పాలిథిన్ కవరు, లేకుంటే డాక్యుమెంట్ కవరు, ఇంకోటి కరెంట్ టేపు, బుక్స్లో కొట్టే పిన్నులు కొట్టే స్టాప్నర్, ఇంకోటి వచ్చేసి ఏంటంటే కోకాపీట్ అంటే కొబ్బరి పీచు, ఇంకోటి మనకు మంచిగా మెత్తగా ఉండే మట్టి తీసుకున్నాం. ఇంకా లేట్ ఎందుకు, వీడియో అయితే రెడీ. ఇక్కడ మనం ఒక నైఫ్ తీసుకోవాలి, ఒక మండని ఎంచుకోవాలి. ఆ మండ కూడా కొంచెం దొడ్డుగా ఉండాలి, సన్నగా అయితే ఉండొద్దు. 2 ఇంచెస్ గ్యాప్ తీసుకోవాలి. గ్యాప్ అక్కడ కింద రౌండ్గా కట్ చేయాలి, కింద రౌండ్గా కట్ చేయాలి. కటింగ్ చేసిన తర్వాత మధ్యలోకి చీరాలి. చీరగానే అక్కడ స్కిన్ అనేది తోలు బయటికి వెళ్తుంది. సో అలా కనిపిస్తుంది కదా మీకైతే మంచిగా. ఇప్పుడు అక్కడ ఉన్న స్కిన్ రిమూవ్ చేయాలి, మంచిగా రబ్ చేయాలి రౌండ్గా. వేర్లు అనేది తొందరగా వస్తాయి. సో వీడియో మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, తప్పకుండా లైక్ చేయండి. మీ సపోర్ట్తో నేను ఇంకా వీడియో చేస్తాను. నేనైతే ఇప్పుడు దగ్గర అయితే ఒక 8 ఫీట్స్ మీద ఉన్న ఒక హైట్లో ఉండి చేస్తున్నా. ఇప్పుడు మనకు కావాల్సిన సామాను చెప్పిన కదా, కోకాపీటు. అక్కడ ఎంత అవసరం పడుతుందో అంతే తీసుకోండి, ఎందుకంటే మిగిలింది వేస్ట్ చేయకండి. వేస్ట్ అయినా పర్వాలేదు, చెట్లకు వేయచ్చు. చూస్తే ఎంత కొడుతుంది కానీ వాటర్ పోస్తే చాలా వస్తాయి. ఒక కట్టే కానీ ఒక ఏదైనా మన అందుబాటులో ఏది ఉంటే అది తీసుకొని అందులో ఇట్లా అటు ఇటు కలపండి, కొద్దిగా వాటర్ పోయండి. చూసిరా ఎంత వచ్చినప్పుడు అది. ఇప్పుడు ఆ కోకాపీటు ఇక్కడ ఉన్న మట్టి 2 కలుపుకోవాలి. వాటర్ అయితే కంపల్సరీ ఉండాలి, పట్టుకుంటే ఇట్లా తడి వచ్చేట ఉండాలి చేతికి. అర్థమైందిగా. ఒట్టి మట్టి అయితే వేయకండి కవర్లా, ముందుగానే చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తా. అర్థమవుతుందిగా మీకైతే. అలా అయితే వాటర్ కలిపి ఉన్నాయి, చాలా నిమ్మ వస్తుంది, మీకు కనిపించట్లేదు ఎందుకంటే బ్లాక్ ఉందిగా అట్లా. ఇప్పుడు అలా పోసుకున్న మట్టి మొత్తం కలిపేద్దాం. ఎందుకంటే ఒకటే రకం కోకోపీట్ మనం కడితే ఏమవుతా అంటే ఆ వేర్లు అనేది అక్కడే స్టేబుల్గా ఉండకుండా గట్టిగా అక్కడే ఉండిపోతుంది. మనం వాటర్ పోస్ట్ కూడా అందులో రిమూవ్ కాదన్నట్టు మన భూమిలో వాడతాప్పుడు. అందుకే మట్టి ఉంటే కొంచెం మనకు లూజ్గా ఉంటాయి వేర్లు అనేది. అన్నా ఒక్కసారి అయితే వీడియో లైక్ చేయండి, ఎవరైతే వీడియో చూస్తారో కామెంట్ అయితే చేయండి. అట్లా మన చేతి నీకు ఎందుకు చూసిన ఆ వాటర్ కూడా అల్లనే పోస్తాం మళ్ళా, కాకపోతే నీళ్ళ అట్లా ఉండాలని చెప్తున్నా. ఓకే, మీరు అనుకోవచ్చు మొత్తం పిండాలు వేస్తున్నట్టు కాదు, నేను మళ్ళీ వాటర్ పోసినలా. ఇప్పుడు మనకు కవర్ తీసుకున్నాం, చెప్పినాక డాక్యుమెంట్ కవర్ ఒకటి, లేదంటే పాలిథిన్ కవర్. దీన్ని 2 భాగాలకు చీరేయండి, ఎందుకంటే అక్కడ చిన్నదే కదా. పెద్దగా ఉంటే ఈ కవర్ అట్నే పెట్టచ్చు, చిన్న ఉంది కాబట్టి మనకు రెండు కవర్లు ఎందుకు చెప్పినట్టే మీకు కొద్దిగా ఇది ఫస్ట్ ఇది కానీ ఇది అయిన తర్వాత మీకు ఆ 2 కవర్ ఎందుకో నేను కూడా చెప్తా. మా కెమెరామ్యాన్ అయితే మొత్తం నన్నే చూపిస్తా అంటూ నేను వద్దని చెప్పిన. ఫస్ట్ అయితే మెటీరియల్ చూపించని చెప్పిన. ఇట్లా తీసుకోండి, 2 భాగాలు చేసుకోండి. అంటే 3 ఆల్రెడీ అది 1 సైడ్ అయితే ఓపెన్ చేసి ఉంటుంది కాబట్టి 3 వైపులా కత్తిరించండి. ఇది ఒకటి, ఇంకోటి ఈ 2. ఒకటి వచ్చేసి ఏంటంటే చెట్టుకు మన మట్టి వేసి ఇట్లా సాయిల్ వేసి మనకు కట్టండి. ఇంకోటి ఏంటంటే దానికి ప్రొటెక్షన్ అన్నట్టు, అంటే ఎండ ఎక్కువ కొట్టకుండా అట్లా. ఈ కవర్ తీసుకొని దాన్ని కట్టండి. మీకు అందుబాటులో ఒక వేర్ తీసుకోండి, ఏదైనా సరే బస్తాలు కొట్టే వేరైనా సరే, లేదైనా దారమైనా సరే అలా తీసుకోండి, రెడీగా పెట్టుకోండి. ఇప్పుడైతే మనకు నేను చెప్పినా కానీ బుక్లో కొట్టే పిన్నులు కూడా స్టాప్నర్ ఉంది, అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఆ 2 కోణాలు ఒక దగ్గర పెట్టి పిన్ను కొట్టండి. ఈ కింద కూడా 2 కోణాలు ఒక దగ్గర పెట్టి పిన్ను కొట్టండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళున్న వాటర్ బయటకు రాకుండా, తర్వాత చీమలు పోకుండా, మట్టి కింద పడకుండా అట్లా. అందుకే ఈజీగా ఉంటాటే చెప్తున్నా. ఆ పై నుంచి కింద వరకు కొట్టేయండి, మరీ అంత దగ్గర అవసరం కొంత దూరం. ఇప్పుడు ఇది ఆ కొట్టింది మళ్ళీ ఫోల్డ్ చేయండి, మళ్ళీ ఫోల్డ్ చేసి పిన్ను కొట్టేసేయండి. నేను వీడియో చేస్తుంటే అందరూ అనేది చూస్తారు, ఏంది వీడియో చెట్టు మీదనే ఇట్లా చేస్తున్నాను. నాకైతే మంచి నచ్చిన వర్క్ ఏది. కట్టిరు కానీ ఇప్పుడు ఒక దారం తీసుకోండి, కింద 2 ఇంచులు గ్యాప్ ఉన్నా సరే పర్వాలేదు, ఎందుకంటే మీదికి వెళ్ళే ఎయిర్లు వస్తాయి కాబట్టి ఏం కాదు. మీదైతే మీద కూడా స్కిన్ రిమూవ్ చేసారు కదా, దాని మించి 1 ఇంచు మీదనే మట్టి ఉండాలి. కవర్ కూడా అట్నే కట్టండి. ఇప్పుడైతే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా కోకాపీటు మట్టి అనేది, ఇప్పుడు అందులో వేయండి. నా కష్టానికి ఒక లైక్ కొట్టుకోండి, ఎందుకంటే చాలా హైట్లో ఉండి వీడియో చేస్తున్నా. కెమెరామ్యాన్ అయితే బతలాడి తీసుకొచ్చుకున్నా.
మీకు చూపిస్తున్నా అట్లా నీళ్ళు ఉండాలి, మరీ ఒట్టితే వేయకండి. ఎందుకంటే ఫెయిల్ అయినా అనుకో మళ్ళీ బాగాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ 45 రోజుల తర్వాత హెయిర్లు వస్తాయి, అప్పుడు వేర్లు వస్తాయి, కటింగ్ చేసుకోవచ్చు. మనకు అనిపిస్తుంది ఎట్లా ఇది తెల్ల కవరే కదా ఈజీగా అనిపిస్తుంది. అలా మనం మట్టి వేసినప్పుడల్లా కొద్దిగా ఇట్లా మనం వేలుతో లోపలికి అంటూ ఉండాలి, ఎందుకంటే అది స్టేబుల్గా ఉండాలి, మంచిగా ఉండాలంటే. ఈ వీడియో చాలా పెద్దగా ఉండే, ఇక్కడ నేను వీడియో తీసినప్పుడు 25 మినిట్స్ పట్టింది. 25 ఏడా అయ్యా మస్తున పట్టింది. కానీ ఇక మనమే అంత పెద్దగా ఉంటే అందరూ ఏమంటారు, వ్యూస్ కోసం వాచ్ టైం కోసం అంటారు. ఎందుకు వచ్చిన బాధ, మన జనాలకు అర్థమయ్యేటట్టు చేస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను చెప్పినగా మట్టి వేసిలా మనం లోపలికి అంటూ ఉండాలి. వీడియో అయితే స్కిప్ చేయకండి, అర్థం కాదు. ఎందుకంటే మన తెలుగులో ఇవి తక్కువ ఉంటాయి వీడియోస్, ఎక్కడనో 2-3 ఉంటాయి, అంత హిందీలే పాడవుతాయి. ఆ హిందీ మనకు రాదు, మన తెలుగులో ఓ కొంతమందికి వస్తుంది అర్థం కాదు, వచ్చినా కూడా అర్థం చేసుకోలేరు, అట్లా ఉంటాయి హిందీలో అవి. అలా ఒక్కోసారి ఉర్దూ కూడా వస్తారు అలా. ఇదే మన తెలుగులో ఉండాలి కదా ఇలాంటి వీడియోస్ అని చెప్పేసి నేను స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీకు అది చూపిస్తుంది చూడండి. మీకు ఆ స్కిన్ రిమూవ్ చేసి అని చెప్పిన కదా, దాని మీదకి ఉండాలమ్మా ఈ సాయిల్ మట్టి అనేది అక్కడ. ఎందుకంటే మిస్ కాకుండా వీడియో తీసినది, ఇది కూడా కటింగ్ చేసిరు కానీ మళ్ళీ నేను యాడ్ చేసిన. అంత పైకి కట్టండి ఏరియా. జర కామెంట్ చేయండి ఏదో ఒకటి. మీకు కొంతమంది ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఉంటే ఏమైనా సజెస్ట్ చేయండి, తిన్నవాళ్ళు ఉంటే కొంచెం చూడండి. ఎందుకంటే మనకు అందరూ ఈక్వల్గా చూడాలి కదా. ఇప్పుడు నాకే తెలిసి అనుకుంటే కాదు కదా, అట్లా ఎవరన్నా మీకు దీనికి తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకొక వైర్ కూడా తీసుకోండి. ఎందుకు తీసుకోవాలంటే మనం ఇప్పుడు మధ్యలో గ్యాప్ ఉంటుంది, మీద మనం కట్టినా కింద కట్టినాం కదా, పైన ఏమవుతుంది అంటే మన మధ్యలో గ్యాప్ ఉంటుంది. అప్పుడు మనం అక్కడ స్కిన్ రిమూవ్ చేసిన దగ్గర ఆ సాయిల్ పట్టుకోవాలి కదా, పట్టుకోవాలంటే మధ్యలో దారం కట్టాలి. దారం కడితేనే కదా దానికి టచ్ అయ్యి వేర్లు అనేది రావడానికి అవకాశం ఉంటాయి. ఇట్లా మంచిగా టైట్ కట్టాలి. కట్టింది కదండి, ఇట్లా ఇట్లా మంచిగా నీట్గా రావాలి వచ్చేటట్టు. ఎండ కూడా తాగాల, వీటికి ఎండ తాకినే వేర్లు అనేది కొంచెం జీవం పోసుకుంటాయి. ఇప్పుడు కరెంట్ టైప్ తీసుకొని నేను చెప్పిన, ఎందుకంటే వానలీలు అందులో పడితే అక్కడ చీమలు ఉంటాయి, అక్కడ ఆ చెట్టు పాడవుతుంది. వాటర్ ఏ చెట్టు అయినా సరే మొదలు నీళ్ళు పోయకండి, మామిడి చెట్టుకి అసలు పోయకండి, చచ్చిపోతుంది అట్లా రోగం వచ్చి. దీని కూడా ఒకవేళ అట్లా అవుతుందని చెప్పి కూడా టేప్ వేసిన. ఇప్పుడు 2 కవర్ చెప్పినా కానీ 2 కవర్ కూడా కట్టకుండా అవసరం లేదు, కానీ ఎండ హెవీగా ఉంటే మాత్రమే కట్టుకోండి. నేను ఉన్నది అయితే హెవీగా ఉంటుంది, ఆడ నీడ ఉంటుంది అంతా, గింత కూడా సరిపోతుంది. ఆడొక టాక ఈడొక టాక అంతేగా. సరే మీకు చూపిస్తున్నా. కాకపోతే అంటే ఇప్పుడు నాకన్నా ఎండ ఎక్కువ ఉంటుంది కదా కట్టుకుంటున్నా, ఎందుకంటే ఎండ కూడా దాకాలి, లోపల తాకితేనే వేర్లన్నా బయటకు వస్తాయి. దాని మీద ఊపిరి ఆడకుండా కట్టకండి. ఎందుకంటే ఆల్రెడీ అది స్ట్రాంగ్ కవర్, ఇంకా డాక్యుమెంట్ కవర్ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మన ఇళ్ళలో పాతలో ఎట్లుంటాయి ఇళ్ళలో, అప్పుడు మన ఇంటి పాత్రలు వేసాలు అల్లే ఉంటాయి, 25 సంవత్సరాల దాకా అట్లే ఉంటుంది. సో అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు, అది అర్థం చేసుకొని లైట్ కట్టండి. చూసిరేపు ఎంత హైట్ నేను ఇంత హైట్లు ఉన్నా, ఇంత హైట్లకే నేను వీడియో తీస్తున్నా, అందుకే లైక్ చేయమని సపోర్ట్ చేయమంటున్నా, మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. మనకు ఇంగ్లీష్ పెద్దగా రాదు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు అది కట్టిన తర్వాత వేరే ఎలా ఉంటుంది, దాని ఏందో కథ ఏందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడైతే నేను ఇది చిన్న మిస్టేక్ జరిగింది, అది మీరే చెప్తారు లాస్ట్ కామెంట్ చేసి. ఎంత మిస్టేక్ జరిగిందంటే మీరే అవాకాయ కామెంట్ చేస్తారు, ఓరి బాబు అంటారు. ఇప్పుడు అవి వేర్లు అవి కొన్ని లాస్ట్లో మీరే ఏంద్రా బాబు ఇలా జరిగిందని మీరే కామెంట్ చేస్తారు అన్నట్టు ఉందాడ లాస్ట్. ఎందుకంటే నేను దగ్గర ఒక 10-12 కట్టిన గ్రాఫ్టింగ్, అదే గ్రాఫ్ట్ కట్టినట్లా. అది ఫస్ట్ ఇదే కట్టిన, దీని కటింగ్ చేయాలి. కాకపోతే ఏంటంటే నాకు ఇక జామ చెట్టు అవి కట్టేసరికి అవి నాకు లోకం అయిపోయినాయి, దీన్ని విడిచిపెట్టేసిన. అది కూడా అంత రీసెంట్గా కట్టిన. గిట్టే ఇంటి పక్కన ఆల్రెడీ అడుగుతుంటే కోసి ఇచ్చేస్తూనే ఉంటున్నా. ఇంకోటి రెడీగా ఉన్నాయి, ఎందుకంటే ఒక చెట్టు నుంచి ఎన్నో చెట్లను మనం తయారు చేసుకోవచ్చు అంతే. మీకు చెప్పాలనుకుంటాం కానీ కొంచెం ఇది కటింగ్ చేసి చెప్దామని అవుతున్నాం. సో అది ఏ మిస్టేక్ అనేది, ఎందుకంటే సస్పెన్స్లో ఉంటే బాగుంటుంది అంతగానో. యాక్చువల్గా దీనికి ఏమైందంటే, దీనికి 2-3 హోల్స్ పడి వాటర్ లీక్ అయిన ఎలకించి, ఆ వాటర్ లీక్ అయినా ఆయన టేప్ వేసిన కానీ వాటర్ అంతా పోయిన తర్వాత ఏం లాభం. కొన్ని వేర్లు బాగానే వచ్చినాయి, అలా వాటర్ లేక అంతా అవి కొన్ని చనిపోవడం జరిగింది వేర్లు. మళ్ళా ఒక పక్క వచ్చినాయి.
వచ్చిన సాటిస్ఫాక్షన్ అంత లేదు నాకు. ఎందుకంటే నేను దీనే ఫస్ట్ ప్రిఫరెన్స్ నీకు ఇచ్చిన ఉంటే ఈ పాట కింద ఇంకా అది వేర్లు ఇంకెక్కువద్దు. ఇట్లుంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు చూడు, అలా వాటర్ లేక వాళ్ళు ఉన్న సాయిల్ కోకోపీట్ అనేది చాలా ఎండిపోయినట్టు, అసలు పట్టు లేదు. ఎందుకంటే అలా వాటర్ కొంచెం మంచి కరెక్ట్గా ఉంటే ఆ మంటకి అతుకుతుంది. ఎంత ఏది కోకోపీట్ ప్లస్ మట్టి అనేది ఆ మంటకే అతుకుతుంది. చూసిన ఎంత కింద పడుతుందో. ఆ వేర్లు చాలా వేర్లు కొన్ని అయితే విరిగిపోయినాయి. అలా